జై శ్రీరామ్. సీతాదేవి వృత్తాంతమంతా తెలుసుకుని వచ్చిన హనుమంతుని వివరాలన్నీ చెప్పమని వానరులు ప్రోత్సహించారు. అప్పుడు ఆ వాక్సిద్ధుడు మారుతాత్మజుడు సీతాదేవి ఉంటున్న దక్షిణ దిక్కుకు తిరిగి ఆమెకు నమస్కారం చేసి, ప్రభూ, నేను 100 యోజనాల సముద్రము దాటి సీతాదేవిని వెతుకుతూ పోయినాను. ఆ సముద్రము దక్షిణ తీరానికి దక్షిణముగా ఆ దురాత్ముడు రావణాసురుడు నివసిస్తున్న లంకాపట్టణము ఉన్నది. అక్కడ రావణాసురుని స్వాధీనములో ఉన్న మహాపతివ్రతను, ఆ పరమ సౌందర్యవతిని సీతాదేవిని నేను చూచాను. ఆమె మనసు నీ మీద పెట్టుకొని బ్రతికి ఉన్నది. అక్కడ అశోకవనమనే ప్రమదావనములో ఉంది. వికారాకారులైన రాక్షసులు ఆమె చుట్టూ కాపలా కాస్తున్నారు. వాళ్ళు మాటిమాటికి ఆమెను బెదిరిస్తున్నారు. ఎంత మాత్రము దుఃఖం అనుభవింపకూడని ఆ పతివ్రత అట్లా దుఃఖం అనుభవిస్తూ ఉంది. రాక్షసాంగనలు ఆమెను కదలనీయకుండా కావలి కాస్తున్నారు. ఆమె తల వెంట్రుకలన్నీ ఒకే జడ కట్టుకుని పోయినాయి. నిరంతరము ఆమె నిన్ను ధ్యానము చేస్తూ ఉంది. కటిక నేల మీద పడుకుంటూ ఉంది. దేహము వివర్ణమైపోయింది. హేమంతకాలంలోని తామర కొలను మాదిరిగా ఆమె కనిపించింది. ఆమె తన మనస్సును ఈషణ్మాత్రము ఆ రావణాసురుని మీదకు పోనీయకుండా నీ మీదనే నిలిపి ఉంచింది. అందువల్ల ఇప్పుడు ఆమె చనిపోవడానికి నిశ్చయించుకుంది. ఎట్లాగో ఎంతో కష్టపడిపోయి వెదికి ఆమెను నేను చూశాను. నేను ఇక్ష్వాకు వంశీయులను గురించి కీర్తించడము మొదలుపెట్టినాను. అప్పుడు ఆమె నన్ను నమ్మినది. నేనంతటా ఆమెతో మాట్లాడినాను. ఇక్కడి సమస్త సంగతులు నేనామెకు చెప్పాను. ప్రభు, నీవు సుగ్రీవుడితో స్నేహము చేయడము విని సంతోషపడ్డది. ఆమె పాతివ్రత్యాన్ని గురించి, ఆమెకు నీ మీద ఉన్న భక్తిని గురించి నేను ఎంతని చెప్పేది? ఎంత చెప్పినా తనివి తీరదు. జై శ్రీరామ్.